నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లోని సప్తగిరి ఫంక్షన్ హాల్లో బీజేపీ నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఓపీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు ఎంపీ లక్ష్మణ్, పార్లమెంట్ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రపంచంలోని 3వ ఆర్థిక దేశంగా చేయడానికి మరోసారి మోదీ ప్రధాని కావడం తప్పనిసరని వారు అన్నారు. ఇక తెలంగాణలో 10-12 సీట్లు గెలవడం ఖాయమని గెలిచిన తర్వాత తెలంగాణలో రాజకీయ మార్పులు జరుగుతాయని వారు జోస్యం చెప్పారు. బీజేపీ సంకల్ప పత్రం మీద విమర్శలు చేస్తున్న పార్టీలు వారు కన్నువిప్పు కావాలా. మోదీ గారు 10 సంవత్సరాలు ఏదైతే చరిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారో, ఈ వచ్చే 100 రోజుల్లో మోదీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత చరిత్రాత్మకమైన నిర్ణయాలు, ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేసి తీవ్రవాదాన్ని ఆ రకంగా అట్టడుగున తెరిచివేసి మరి ఉమ్మడి పౌరస్మృతి లాంటి అనేక చట్టాలు తీసుకొచ్చేటువంటి ఒక సువర్ణ మరి 100 రోజులు కాబోతున్నది. కాబట్టి దేశ ప్రజలు 10 సంవత్సరాలు 370 ఆర్టికల్ రద్దుకు, 33% మహిళలకు చట్టసభ రిజర్వేషన్లు, ముస్లిం మహిళలకు త్రిపుల్ తలాక్ చట్టము, రామ మందిర నిర్మాణానికి 10 సంవత్సరాలు సమయం పడితే కేటీఆర్ కూడా ఏమన్నాడు, మాకు ఆంధ్రలో ఓట్లు ఎత్తే మాకు సీట్లు వచ్చినాయి అన్నాడు. ఆంధ్ర వాళ్ళు ఓట్లు ఎత్తే సీట్లు వచ్చినాయి అన్నాడు. ఈసారి ఆంధ్ర ఎలక్షన్ కూడా అదే నాడు, అందరూ అటు పోతారు అంటే వీళ్ళకి ఓటేడా? వీళ్ళు పేరు తెలంగాణ రాష్ట్ర సమితి, వీళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి కొట్లాడుకొని